చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం నా మీద. ఇవాళ హారికని అంటే ఉప్పాల హారిక గారిని హత్యాయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడిని ఏరి కోరి దాడి చేయటం ద్వారా ఏరేరి దాడి చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి, రాజకీయాలకు రాకూడదు, క్రియాశీలకంగా ఉండకూడదు, తద్వారా కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ హత్యాయత్నం అని చెప్పనేది కళ్ళకి కట్టినట్టు. ఇవాళ ప్రజల అమాయకులు కాదు, అందరికీ అర్థమవుతుంది. ఇది పైనుంచి డ్రైవ్ చేసి హత్యాయత్నం ఆవిడ మీద జరిగిందని చెప్పినది పైనుంచే డ్రైవ్ చేశారు. ఇది జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పైనుంచే జరుగుతున్నాయి. హారిక గారు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు స్టేషన్, అంటే చెప్పరాని మాట్లాడినారు, అసభ్య పదజాలంతో మాట్లాడారు. అదే అన్నాను, అంటే ఉన్నత చదువులు చదువుకుని వెనుకబడిన కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ అంటే జగన్ గారి పార్టీ తరఫున జిల్లా పరిషత్ సీట్లో కూర్చోవటమే ఆవిడ చేసినటువంటి నేరం పాపమని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లని మహిళ అంటే చిన్న వయసులో యుక్త వయసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించటం, మంచి చదువులు చదువుకొని గౌడు కులంలో పుట్టి ఈ పదవిలో కూర్చోవటం మీకు నామోషి అంటే అవమానకరంగా ఉందా? అగ్రవర్ణాల దాడి కింద మనం చెప్పుకోక్కర్లేదా దీన్ని? ఆడకూతురి మీద దాడి చేయటం ఏంటి? హత్యాయత్నం చేయటం ఏంటి? ఆవిడ కారుని ధ్వంసం చేయటం ఏంటి? పోలీసులు మిన్నకుండా చూస్తూ సినిమా చూస్తున్నట్టు చూడటం ఏంటి? మరి కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ భర్తకి చెప్పాం, జాగ్రత్తగా కాపాడుకో, ఆత్మహత్య చేసుకోకుండా. ఆవిడ అంత అవమానాన్ని ఈ ప్రభుత్వం పోలీసుల కళ్ల ముందు సాక్షాత్తు వందల మంది పోలీసుల కళ్ల ముందు హత్యాయత్నం, అవమానం, మానసికంగా కుంగదీసేటువంటి ఈ సైకో కిరాతక చర్యల్ని కట్టిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్, గుడివాడలో విస్తృత స్థాయి సమావేశం మీ పార్టీ ఏర్పాటు చేసుకుంది, కానీ దీనిలో ఏ ఒక్కరు కూడా కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. అసలు ఏ కారణంతో హాజరు కాలేదు? ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొడాల నాని గారికి చెకప్కి ఇవాళ షెడ్యూల్ ఉంది అపోలో హాస్పిటల్లో, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో. అందుకోసం అని చెప్పని పోలీసు దగ్గర సంతకం పెట్టి 10:30కి హైదరాబాద్ చేరుకుని అపోలో హాస్పిటల్లో ఆ కన్సర్న్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర చెకప్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయన దానికోసం వెళ్ళారు. నేను, కైలేయానీల్ గారు, అలాగే సింహాద్రి రమేష్ గారు, చక్రవర్తి గారు, హారిక గారు మేమందరం కూడా వెళ్లాల్సి ఉంది. మేము అనిల్ గారు ఇక్కడికి వచ్చాడు. వెళ్ళటానికి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ఏ రకంగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళటానికి వీల్లేదు, గుడివాడలో లా అండ్ ఆర్డర్ సమస్య జరుగుతుంది, మీరు వెళ్తే మర్డర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలే ఉండాలని చెప్పని మమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టడం వల్ల మేము హాజరు కాలేకపోయాం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడ జడ్పీటీసీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిడ జడ్పీటీసీ, అందువలన ఆవిడ మాకన్నా ముందు ఆవిడ మీటింగ్కి ప్రయాణం అవటం జరిగింది. అలాగే చక్రవర్తి గారిని కానీ మిగతా వాళ్ళని కానీ పోలీసులు దారిలోనే అడ్డుకుని మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, బయట వాళ్ళకి ఇక్కడ రావటానికి వెళ్ళలేదని చెప్పని వెనక్కి పంపించారని చెప్పని సింహాద్రి రమేష్ గారు, అట్లాగే చక్రవర్తి గారు, పెలంలూరు చక్రవర్తి గారు వాళ్ళని మమ్మల్ని పోలీసులు వెనక్కి పంపించేశారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఇది అందుకోసమని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా హాజరు కాలేని పరిస్థితి అయింది.